హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఛానల్. నిన్నటి వీడియో చూసారు కదండి. భోజీ అయిన తర్వాత మా అక్క వాళ్ళు అందరికీ పలాసలో పిలుపు చేయడానికి వచ్చారనమాట. మా అక్క వాళ్ళ కూతురు పుష్పవతి అయింది కదా, సో అందరికీ పిలవడానికి అయితే వచ్చారనమాట. సో ఈ వీడియోలో కంటిన్యూ అవుతుంటే మీరు కూడా మాతో పాటు జర్నీ చేయండి. వెల్కమ్ బ్యాక్. నిన్ను ఇచ్చింది లాక్కోలే, మరి నాకు ఉంది లేదు మరి కాదు కదా. దానికి దోచిన আমার পিলা মাত্র বলছি চোখ tipo সস্ত্রাক tipo algo నీ మేనకోడు ఆయన నాకే తినేసి పోయిలే నాకు పెద్ద పాప మెచ్యూర్ అయింది. మీరు ఫంక్షన్కి రావాలి ఆదివారం. సరే కుటుంబం మొత్తం వచ్చి ఫ్యామిలీ అంతా కలిసి రావాలి. ఆంటీ పొడి చెప్పే ఇది పెళ్ళి వెళ్తాం. ఏమన్నా ఫాస్ట్ గా ఫైనలీ ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసామండి. అంటే మీరు లాస్ట్ వీడియోలో అలికం చూసారు కదండి. సో అలికంకి వెళ్ళింది, తాతగారి ఇంటి నుంచి స్వీట్స్ తీసుకువెళ్ళి ఊరు మొత్తం పంచాము. సో ఇప్పుడైతే మేము మా పలాసలో అంటే పలాస చూపిస్తాను. అంటే ఫంక్షన్కి పిలుపు చేయడానికి అందరి ఇంటింటికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, పలాసలో ఇదే మా ఇల్లు అనమాట. సో ఇప్పుడు మీరు కూడా మాతో పాటు రండి, అందరికీ వెళ్ళి పిలుద్దాము. ఇది మా వీధి అనమాట. మీడక్కు తోరణమై మనసు పందిరి కట్టింది, బందా మొక్క ముడిపడగా తరమొక గొంటు కలిసింది. ఏ దరి నుండి వచ్చినా, ఏ ఇల్లు చుట్టి చూసినా, ఈ చిన్ని అరుగుపైనే కోటి రంగులు పూసింది, కోటి రంగులు పూసింది. సో మీకు మా పలాస గురించి చెప్పాలంటే, మా పలాస వచ్చేసి జీడిపప్పుకి చాలా ఫేమస్ అనమాట, క్యాష్యూస్. సో ఇదేంటంటే అందరు లేడీస్ అక్కడ ఉద్యోగస్తులే. సో అంటే వీధికి ఒకటి లేక వీధికి 2-3 అయినా ఉంటుంది ఇలా పప్పు వడ్డీ అనేది. సో ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ లేడీస్ అండి, అందరూ ఎంప్లాయీసే ఇక్కడ. సో ఇది ఎలా ఒలుస్తారు, ఇది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారనేది నాకు ఇంతవరకు అయితే తెలీదు. నేను రాజేష్ ఏమన్నా చిన్నప్పుడు వెళ్ళేది అంటే ఒక్కొక్కరికి ఇన్ని కేజీస్ అనేది అయితే ఇస్తారు, వాళ్ళంతా రిటర్న్ ఇవ్వాలి. మేము వాళ్ళతో మాట్లాడుకుంటూ లేపేసే వాళ్ళం అనమాట. ఒకంత జీడిపప్పు బయటకు వచ్చేసి నీట్గా తినేసే వాళ్ళము. సో ఇదైతే చాలా స్వీట్ మెమరీస్ అయితే మాకు ఉందనమాట. ఏమైనా అక్కడికి వెళ్తే సరి ఒకంత లేపేసేది, తినేసేది. సో చాలా బాగుండింది. ఇదే మా పలాస మినీ స్టోరీ అనమాట. చాలా బాగుంది కదండి.
మామిడక్కు తోరణమై మనసు పందిరి కట్టింది. బందా మొక్క ముడిపడగా తరమొక గొంటు కలిసింది. ఏదరి నుండి వచ్చినా ఏ ఇల్లు చుట్టి చూసినా ఈ చిన్ని అరుగు పైనే కోటి రంగులు పూసింది. కోటి రంగులు పూసింది. అదికి మేనగాళ్ళు అయింది. మేనత్తకి మేనత్త మేనమామకి సాపడినోడికి బట్టలు పెట్టం. సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు సమర్పిస్తున్నాము. మనమరాలు మీ మనమరాలు మెచ్చుటయింది. మెచ్చేవారము మీరు వచ్చేయండి. నీళ్ళపాటు జావ 4 గంటలకు వచ్చేసి ఫంక్షన్కి ఆదివారం 3వ తారీఖున వచ్చి ఆ చిరంజీవిని ఆశీర్వదించాలని మా ఇచ్చిన ఆదిత్యం తీసి మమ్మల్ని కూడా ఆశీర్వదించాలి. పెద్ద కూతురు మిర్చిగా లక్షవారం పుణ్య స్నానం చేయిస్తున్నాము. ఆదివారం విందు భోజనం పెడుతున్నాం. మీరు వచ్చి పాపకి ఆశీర్వదించండి. మేనకోడల తరపున మేనమామకి మేనత్తకి వస్త్రాలు సమర్పిస్తున్నాం. తీసుకొని పిల్లని ఆశీర్వదించండి. అత్త బాయ్ బాయ్. వచ్చినప్పుడు లేదు. దాని మీద వచ్చాం. నిన్న 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 మొన్న మేము వచ్చినప్పుడు లేదు. అది అక్కడ ఉంది. అత్త నాకు దీక్ష పలకరించలేదు అత్త. నేను వచ్చిన తర్వాత మాట్లాడు. నీకే నాకే పలకరించలేదు. గొప్ప మర్యాదే. సో ఇప్పుడైతే మా అక్క ఫ్యామిలీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. మా పలాసకు వచ్చేసి అందరికీ పిలుపు అయితే చేశారు. ఇప్పుడు వేరే వేరే ఊరు ఉంటుంది కదండి, సో అక్కడ కూడా పిలుపు చేస్తారనమాట. మా జానుది మెచ్యూర్ ఫంక్షన్ ఉంది, సో అందుకే అందరి దగ్గరికి వెళ్ళి ఊరికి వెళ్ళి ఇప్పుడు చెప్తారు. సో ఇక్కడైతే మా పలాసలో అందరికీ పిలిచేశారు. మీరు ఈ వీడియోలోనే చూశారు కదా. సో ఇంకా చాలా ఉండింది, కాకపోతే నేను వీడియో ఎక్కువగా క్యాప్చర్ చేయలేకపోయాను అనమాట. సో ఇప్పుడైతే మా అక్క వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు. మా అక్క వాళ్ళ ఇంటి పేరు వచ్చేసి వాడాడ. సో అందుకే వాళ్ళ కారు వెనకాల వాడాడ బ్రోస్ అని పెట్టారు. అండ్ దెన్ మా బావ వాళ్ళు అందరూ ఆర్మీలోనే వర్క్ చేశారు కాబట్టి మీరు బ్యాక్ సైడ్ కార్ చూస్తే కనుక ఆర్మీ అని మెన్షన్ అయి ఉంటుంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లుంటే ఏం చేయాలో తెలుసు కదా. ఓకే దెన్ నేను మళ్ళీ చెప్పేస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.